సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు. ఆయన సినిమాలు ఈ మధ్య వివాదాల్లో నిలుస్తున్నాయి. గతంలో ఎన్నికల సమయంలో ఆర్జీవి వ్యూహం అనే సినిమా చేశారు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన వ్యూహం పలు వివాదాల్లో ఇరుక్కుంది. ఈ సినిమాపై చాలా విమర్శలు కూడా వచ్చాయి. వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏం చేసినా అది వైరల్ అవుతుంది. ఒకప్పుడు టాలీవుడ్ ను షేక్ చేసే సినిమాలు చేసిన ఆర్జీవి ఇప్పుడు కాస్త భిన్నంగా రొమాంటిక్ సినిమాలు చేస్తున్నారు. అలాగే బోల్డ్ సినిమాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆర్జీవి చాలా సంచలన పోస్టులు చేశారు. రాజకీయంగా నాయకులను ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్స్ తెగ వైరల్ అయ్యాయి. ఇటీవల పోలీస్ కేసులోనూ ఇరుక్కున్నారు. వ్యూహం సినిమా ప్రమోషన్స్ విషయంలో ఆర్జీవీపై కేసు నమోదైంది. ఇవన్నీ పక్కన పెడితే ఆర్జీవీకి శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీదేవి ఆర్జీవి ఆరాధ్య దేవత. ఆమె అంటే ఆయనకు పిచ్చి. చిన్న సందర్భం దొరికిన ఆర్జీవి శ్రీదేవి గురించి చెప్తారు. ఆమె మరణం తర్వాత కూడా ఆర్జీవి ఆమెను ఇష్టపడుతూనే ఉన్నారు. ఇప్పటికీ ఆమెను ఆర్జీవి తలుచుకుంటూ ఉంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ శ్రీదేవి గురించి మాట్లాడుతూ శ్రీదేవిని ఎవరితో పోల్చడానికి లేదు అని అన్నారు. ఆమె అందం, అభినయం ఎవరి వల్ల కాదు అని అన్నారు. శ్రీదేవి నటిస్తుంటే అలా చూస్తూ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది శ్రీదేవి. ఒక 16 ఏళ్ల వయసు కావచ్చు, ఒక వసంత కోకిల కావచ్చు, ఇలా ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించింది. శ్రీదేవి స్క్రీన్ మీద కనిపిస్తే నేను ఒక దర్శకుడిని అని మర్చిపోతాను అని అన్నారు ఆర్జీవి. అలాగే శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి మాట్లాడుతూ శ్రీదేవి అందం తన కూతురికి రాలేదు. నాకు శ్రీదేవి అంటేనే ఇష్టం. జాన్వీలో శ్రీదేవి అందం లేదు. ఆమెతో నేను సినిమా చేయను అని తెగేసి చెప్పాడు వర్మ.